Either it can observe half or no observation. Take an example. So normal ga face recognition camera ఉంటుంది. Let's say your camera is there, right? So ఈ కెమెరా ఈ ఎన్విరాన్మెంట్ ఫుల్లీ అబ్జర్వ్ చేస్తుందా, పార్షియల్లీ అబ్జర్వ్ చేస్తుందా? No, it will observe only partially. Because కెమెరా కింద నుంచి ఉన్నారు అనుకోండి, కెమెరా కింద నుంచి ఉన్న పర్సన్ ఎవరన్నా కెమెరాలో కనిపిస్తారా? కెమెరా కింద నుంచి ఉన్న పర్సన్ కెమెరాలో కనిపిస్తారా? No. Then it is what? Partially observable environment. So camera rotate చేసాను అనుకోండి, ఇక్కడ ఉన్న పర్సన్ కనిపిస్తారు, మరి అప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న పర్సన్ కనిపించారు. సో ఇట్ ఈస్ అ పార్షియల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక 360 degrees కెమెరా తీసుకోండి. 360 degrees కెమెరా తెలుసు కదండి, ఇట్ ఈస్ అ ఫుల్లీ అబ్జర్వబుల్ ఎన్విరాన్మెంట్. దాన్ని మనం ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేసామో ఇట్ విల్ అబ్జర్వ్ ద హోల్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఫుల్లీ అబ్జర్వబుల్, పార్షియల్లీ అబ్జర్వబుల్. We will only observe the environment partially, fully వచ్చేసరికి we will observe the environment fully. So next we have static environment and dynamic environment. So static, as name itself suggests that it is a static environment. So static అంటే ఏమి మూవ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఒకే ప్లేస్లో ఉండేదాన్ని మనం ఏమంటాం? స్టాటిక్ అంటాం. డైనమిక్ అంటే ఏంటంటే కంటిన్యూస్గా చేంజ్ అవుతున్న దాన్ని మనం టైం టు టైం చేంజ్ అవుతున్న వాటిని మనం డైనమిక్ అంటాం. సో వీ హ్యావ్ స్టాటిక్ ఎన్విరాన్మెంట్ అండ్ డైనమిక్ ఎన్విరాన్మెంట్. సి, మీరు కార్లోకి వచ్చినప్పుడు కార్ ఒక పార్కింగ్ లాట్లో ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ వాట్? స్టాటిక్ ఎన్విరాన్మెంట్, బికాస్ ద కార్ ఈస్ నాట్ మూవింగ్. అదే మీరు కార్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది? డైనమిక్, బికాస్ ద ఎన్విరాన్మెంట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్ విత్ టైం. మీరు మనం ముందుకు వెళ్ళిపోతే ఎన్విరాన్మెంట్ ఏమవుతుంది? వెళ్తూ ఉంటుంది. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు ట్రైన్లో కూర్చున్నారు అనుకోండి, స్టేషన్లో ఆగినప్పుడు ఏంటి? ఇట్ ఈస్ స్టాటిక్ ఎన్విరాన్మెంట్. మీరు ట్రైన్ పోతున్నప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ డైనమిక్ ఎన్విరాన్మెంట్. సో నెక్స్ట్ వన్ ఈస్ సింగిల్ ఏజెంట్ అండ్ మల్టీ ఏజెంట్. ఏదైనా ఒక ఎన్విరాన్మెంట్లో, ఇన్ ఎనీ ఎన్విరాన్మెంట్ ఇఫ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ ఏజెంట్ దెన్ వీ కాల్ ఇట్ యాస్ సింగిల్ ఏజెంట్ ఎన్విరాన్మెంట్. ఇఫ్ దెర్ ఆర్ మల్టిపుల్ ఏజెంట్స్ వీ కాల్ ఇట్ యాస్ మల్టిపుల్ ఏజెంట్ ఎన్విరాన్మెంట్. దిస్ క్లాస్ రూమ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింగిల్ ఏజెంట్ ఆర్ మల్టిపుల్ ఏజెంట్ ఎన్విరాన్మెంట్. మల్టిపుల్ ఏజెంట్, ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఏజెంట్ ఎన్విరాన్మెంట్. సో మనం అందరం హ్యూమన్ ఏజెంట్స్ అనుకుంటే, ఈ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అనుకుంటే, దిస్ ఎగ్జాంపుల్ ఈజ్ వాట్? Multi-agent environment. So next one is accessible, inaccessible. Same, if the agent is able to access the whole environment, then we call it as accessible. If the agent is only having restricted access, then we call it as inaccessible environment. See, same ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లోనే కింద ఉన్న పార్ట్ని అది యాక్సెస్ చేయగలదా? ఇట్ కెనాట్ యాక్సెస్. ఒకవేళ యాక్సెస్ చేసినా సరే దాని మీద ఏం యాక్సెస్ అది చేయలేము. సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్, లైక్ మీరు స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు, సో ఇఫ్ సమ్మన్ ఇస్ టీచింగ్ క్లాస్, మీరు ఇక్కడికి వచ్చి మీరు టీచ్ చేయగలరా? నో. విచ్ మీన్స్ వాట్? ఈ పర్టికులర్ పార్ట్ అనేది మీకు యాక్సెసిబుల్ కాదు. ఓన్లీ దిస్ పర్టికులర్ పార్ట్ ఈజ్ యాక్సెసిబుల్ ఫర్ యూ. మీరు ఒక ఏజెంట్గా ఉన్నప్పుడు ఈ పర్టికులర్ పార్ట్ మాత్రమే మీకు యాక్సెసిబుల్. సో యూ కాల్ ఇట్ యాస్ ఇన్యాక్సెసిబుల్. హోల్ ఎన్విరాన్మెంట్ యాక్సెసిబుల్ అయితే యాక్సెసిబుల్ అంటాం, లేదా పార్షియల్ యాక్సెసిబుల్ అయితే పార్షియల్ యాక్సెసిబుల్, అసలు యాక్సెసిబుల్ కాకపోతే ఇన్యాక్సెసిబుల్. సో నెక్స్ట్ వన్, deterministic versus non-deterministic. So deterministic వచ్చేసరికి if the agent will take action based on the current situation బేస్ చేసి మనం ఏదైనా యాక్షన్ తీసుకుంటే దాన్ని డిటర్మినిస్టిక్ అంటాం. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ యూజ్ చేసి తీసుకుంటే దాన్ని మనం నాన్ డిటర్మినిస్టిక్ అంటాం. సో నెక్స్ట్ వన్ ఎపిసోడిక్ సీక్వెన్షియల్. సో ఎపిసోడిక్ సీక్వెన్షియల్లో ఏం జరుగుతుందంటే, ద పర్టికులర్ ఎన్విరాన్మెంట్ ఈస్ డివైడెడ్ ఇంటూ పార్ట్స్. The particular environment is divided into different parts and one part is connected with the another one. So that kind of environment we call it as episodic environment. If not, then we call it as sequential environment. Structure of agents. So in this part you will see what is agent composed of, or how agents behave. So as I said, you will be having 4 types of agents, actually 5, but you will be learning only 4. That 4 types of agents also I will teach. So మనకి ఏదన్నా ఒక థింగ్ వర్క్ చేయాలంటే మనకి ఇప్పుడు 2 parts కావాలండి. వన్ ఇస్ వాట్? హార్డ్వేర్, and another one is what? Software. So software is used to control the hardware and hardware will give support to the software. So both go in supportive manner. ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ
ముందుకు వెళ్తూ ఉంటాయి. సేమ్ ఇక్కడ మన ఏజెంట్స్ కూడా అంతేనండి. ఏజెంట్స్కి సాఫ్ట్వేర్ ఉన్నంత మాత్రాన హార్డ్వేర్ లేకుండా వర్క్ చేయగలదా? ఇట్ నీడ్స్ ప్రాపర్ హార్డ్వేర్. ఒకవేళ హార్డ్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ ఈజ్ ఆల్సో నెసెసరీ. టేకెన్ మీ మొబైల్స్ ఉన్నాయి, మీ మొబైల్ ఫోన్ ఉంది కానీ అందులో మీకు ఆండ్రాయిడ్ అన్న ఇది లేదు, యూ డోంట్ హ్యావ్ ఆండ్రాయిడ్ ఇన్స్టాల్ ఇన్ ఇట్. మీ ఫోన్తో మీకు ఏమైనా యూజ్ ఉందా? దెర్ ఈజ్ నో ప్రాపర్ యూస్. అదే మీ దగ్గర ఆల్రెడీ ఏదన్నా మీకు ఓఎస్ డిస్క్స్ చూసారు ఎప్పుడైనా? ఓఎస్ సిడీస్ అంటారు కదా, ఓఎస్ డిస్క్స్ అమ్ముతూ ఉంటారు. ఒక డిస్క్లో ఓఎస్ లోడ్ చేసి అమ్ముతారు, విండోస్ 7, విండోస్ 8 ఇన్స్టాల్ చేసుకోవడానికి. మీ దగ్గర ఓఎస్ ఉంది, యు ఆర్ హ్యావింగ్ ద సాఫ్ట్వేర్, కానీ మీ దగ్గర ఇన్స్టాల్ చేసుకోవడానికి కంప్యూటర్ లేదు. ఈ సీడీతో మీకు ఏమైనా యూజ్ ఉందా? లేదా ఈ సీడీకి మీరు ఏదైనా టాస్క్ చేస్తే సీడీ నుంచి మీకు అవుట్పుట్ వస్తుందా? నో, యూ నాట్ గెట్ ప్రాపర్ అవుట్పుట్. సో యూ నీడ్ ప్రాపర్ ఆర్కిటెక్చర్ అండ్ యూ నీడ్ ప్రాపర్ ప్రోగ్రామ్. సో సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రోగ్రామ్ is what? Set of instructions. So in this part, agent is a combination of architecture plus program. Agent is combination of what? Architecture plus program. So architecture is what? It is a physical platform or hardware platform. It is what? Physical platform or hardware platform which is used to run program. Which is used to run what? Program. So architecture అంటే ఏంటంటే ఏదైనా ఫిజికల్ ప్లాట్ఫామ్, అందులో మనం ఏదన్నా ప్రోగ్రామ్ రన్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. నాట్ ఓన్లీ సేమ్ ప్రోగ్రామ్, డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ప్రోగ్రామ్. సో ఫోన్ కేసులో ఆర్కిటెక్చర్ ఏమవుతుందండి? మొబైల్ పార్ట్స్, ఫిజికల్ మొబైల్ ఏదైతే ఉందో అది ఆర్కిటెక్చర్ అవుతుంది. డిస్ప్లే, బ్యాటరీ, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఆర్కిటెక్చర్. నేను ఏదైతే యాక్చువల్ ప్రోగ్రామ్ యూజ్ చేస్తున్నా అది ఏమవుతుందండి? ఓఎస్. నేను ఏదైతే యూజ్ చేస్తున్నా అది ఏమవుతుంది? ప్రోగ్రామ్. సో సేమ్ ఫర్ ఎనీ ఏజెంట్, బట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యూ సాఫ్ట్వేర్ ఏజెంట్స్. సార్ స్టార్టింగ్ ఏజెంట్స్ అంటే హార్డ్వేర్ ఏజెంట్స్ ఉంటాయని చెప్పారు, సాఫ్ట్వేర్ ఏజెంట్స్ ఉంటాయని చెప్పారు. సో హార్డ్వేర్ ఏజెంట్స్కి మాత్రం హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. కమింగ్ టు ద సాఫ్ట్వేర్ ఏజెంట్స్ ఆల్సో, యూ విల్ బి డూయింగ్ ఇట్ ఇన్ ఎన్ పర్టికులర్ హార్డ్వేర్ ప్లాట్ఫామ్. యూ విల్ బి డూయింగ్ ఇట్ ఎన్ పర్టికులర్ హార్డ్వేర్ ప్లాట్ఫామ్. స్టార్టింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, బ్లాక్ బాక్స్ అని చెప్పి. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఏజెంట్, నాట్ హార్డ్వేర్ ఏజెంట్. ఇట్ ఈస్ వాట్? సాఫ్ట్వేర్ ఏజెంట్. అలా సాఫ్ట్వేర్ ఏజెంట్, దాన్ని ఆ ప్రోగ్రామ్ మీరు టచ్ ఆర్ ఫీల్ చేయలేరు. సో ఇట్ ఈస్ అన్ సాఫ్ట్వేర్ ఏజెంట్. కానీ ఆ సాఫ్ట్వేర్ ఏజెంట్ ఎందులో రన్ అవుతుందండి? ఒక పర్టికులర్ ఆర్కిటెక్చర్ మీద రన్ అవుతుంది. ఆ ఆర్కిటెక్చర్ ఏంటి? కంప్యూటర్. ఇట్ విల్ బి రన్నింగ్ ఇన్ ఎన్ కంప్యూటర్. సో కంప్యూటర్ ఈజ్ ఆర్ ఆర్కిటెక్చర్. మనం ఏదైతే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తామో అది ఏమవుతుందండి? ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ అన్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్. సో the purpose of this program is to what? Control the actions of agent. ఏజెంట్ కానీ ఆ ఫిజికల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో అది ఏ వర్క్ చేయాలన్నా, అది ఏ పని చేయాలన్నా ఈ ప్రోగ్రామ్ అనేది డిసైడ్ చేస్తుందండి. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమన్స్. మనకి ఏదైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో అవన్నీ ఏంటండి? ఆర్కిటెక్చర్. ఆర్ బ్రెయిన్ ఈజ్ వాట్? ప్రోగ్రామ్. వితౌట్ బ్రెయిన్ మనకు వెన్నున్నా దీస్ ఆర్ యూజ్లెస్. ఎస్ ఆర్ నో? ఇఫ్ మనకు బాడీ పార్ట్స్ అన్ని ప్రాపర్గా లేకపోతే ఓన్లీ బ్రెయిన్ ఉన్నా సరే దెన్ ఆల్సో ఇట్ ఈస్ useless. So the purpose of brain is what? To move actions. మనం ఏదైనా వర్క్ చేయాలనుకుంటే బ్రెయిన్ మనకి ఈ పని ఎలా చేయాలి, లేదా ఇక్కడ ఈ పని చేయాలి, ఏదైనా మనం పని స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ప్రోగ్రెస్ అనేది ఎలా వెళ్ళాలి అనేది మనకి ఎవరు ఇస్తారంటే ఇన్స్ట్రక్షన్స్ అని? బ్రెయిన్. సో ఇన్ దిస్ పార్ట్ సేమ్ ప్రోగ్రామ్ విల్ మ్యాప్ ఆల్ ద యాక్షన్స్. ఇట్ విల్ డూ వాట్? మ్యాప్ ఆల్ ద యాక్షన్స్ ఫ్రమ్ ద ఇనిషియేషన్ టు గోల్. మనం ఏదైనా ఇనిషియేషన్ స్టేట్ నుంచి గోల్ స్టేట్ వరకు ఏ వర్క్ చేయాలన్నా ఈ ప్రోగ్రామ్ అనేది మ్యాప్ చేస్తుందండి. ఓకే. సో జనరల్లీ ఏజెంట్ ఈస్ ఈక్వల్ టు ఆర్కిటెక్చర్ ప్లస్ ప్రోగ్రామ్. నాట్ ఓన్లీ ఆర్కిటెక్చర్ అంటే ఏంటని చెప్పినప్పుడు ఫిజికల్ ప్లాట్ఫామ్. సో ప్రోగ్రామ్ ఈజ్ ఎన్ సాఫ్ట్వేర్. సో వీ హ్యావ్ 5 types of agents. 5 actually, 4 will be teaching. So agent reflex, simple reflex agent, model based agent, goal based agent and utility based agent. Generally as we call it as simple reflex agent. So further గా మీరు చూసే 3 agents కూడా డిఫరెంట్ ఏజెంట్స్ కూడా దీని నుంచి ఇంప్రూవైజ్ అయ్యాయండి. అంటే ఇదే ఏజెంట్ మనం డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఆర్ డిఫరెంట్ ఎడిషన్స్ యాడ్ చేసి పెట్టిన డిఫరెంట్ 3 ఏజెంట్స్.
మీరు ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే స్టార్టింగ్ యూ హ్యావ్ ప్రోటోటైప్, రైట్? బ్లూ ప్రింట్ ప్రోటోటైప్ నుంచి మనం ఏం చేస్తాం, దానికి ఎడిషన్స్ అన్ని యాడ్ చేసుకుని మనం ఎవాల్వ్ చేసుకుంటూ వస్తాం. సేమ్ ఇది కూడా ఏంటంటే దిస్ ఇస్ ద జనరల్ వన్. First we used to use this, but we are not satisfied with this particular agent. Then we started doing with the different agents based on our particular use. So see, as we have environment and we are having an agent, so using sensors, it will observe the environment. Danni emantamu manam perceive the environment using sensors. So sensors nunchi perceive chesin tarvata the agent will try to understand the environment. The agent will do what? Try to understand the environment, how the environment is right now. Environment ఎలా ఉంది అని తర్వాత then it need to do some particular action on the environment. It need to do what? Particular action on the environment using what? Using condition action rules. What? Condition action rules.